ఇప్పటి వరకు ఈ శిబిరంలో జరుగుతున్నటువంటి ప్రతి విషయం మీద, ప్రతి మాట మీద, ఈ వ్యవస్థలో, ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో జరుగుతున్న ప్రతి అంశం మీద సుదీర్ఘంగా డాక్టర్ విశారదన్ మహారాజ్ గారు మీకు వివరించారు. వ్యవస్థ అంటే ఎలా ఉంటది, వ్యవస్థలో మనం పడే అవస్థలు ఎన్ని అని దానికి మార్గం చూపించే విధంగా మనకు పూసగుచ్చినట్టు ప్రతి ఒక్క మాట వివరించి మీ ముందు పెట్టాడు. పోలీస్ వ్యవస్థని అయ్యా 5 రోజుల నుండి ఇక్కడ ఎవడైతే ఆ దుర్మార్గుడు తుకారాం రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, సతీష్ రెడ్డి, ఇంకా అక్కడ ఉన్న మహిళా రెడ్డిలు ఈ కుటుంబం మీద అతి దారుణంగా ఆవేశంగా మీరు పసికందు 2 నెలల పసికందు ప్రాణం తీసిన ఓ దుర్మార్గమైన అవులేగాళ్ళారా, మీ కడుపులో పుట్టిన పిల్లలైతే ఇలానే తందురారని నేను కూడా అడుగుతున్నా. మీ కడుపులో పుట్టిన పిల్లనైతే ఆ విధంగా తన్నుదురా అంటున్నా. ఎంత రోషం, ఏ స్థితిలో ఉన్నాం, ఏ కాలంలో ఉన్నాం. ఒకనాడు 1950కి ముందు ఈ దొంగలంతా నా తాతలని, నా ముత్తాతలని ఎట్టి చేయకపోతే ఈ కాలెత్తి గుండెల మీద దండిన నా కొడుకులు అది ఇప్పటికీ అది ఇలా లోపల మనసులో పెట్టుకొని పరంపరం సాగిస్తూనే ఉన్నారు. ఇప్పటికైనా మనకు అర్థమైతలేదన్న సోదరులారా, ఇప్పటికీ అర్థమైతలేదా అంటున్నా. అర్థం కాదు, అర్థం చేసుకోనంత వరకు మన మీద ఇలానే దాడులు జరుగుతూనే ఉంటాయి. మన బీసీ ఎస్సీ ఎస్టీలల్లా పెద్ద పెద్ద మేధావులు లేరా? మన ఆఫీసర్లు లేరా? పోలీసులు లేరా? ఎస్పీలు లేరా? డిఎస్పీలు లేరా? అడ్వకేట్లు లేరా? ఏది లేదు మన దాంట్లో. ఉన్నారు, ఉంటే ఏం చేసారు మరి? ఒకవేళ ఉంటే మనము ఏం చేసినాం అనేది ఉందా? 4 రోజుల నుంచి అంటే ఇల్లాగా మన సార్ అంటాడు, ఒక సారు, అయ్యా బాగానే మీరు అందరు వచ్చి ఏదో చేస్తా ఉర్రు, ఏంటికే ఇల్లు ఎవడే అన్నది. మనకు ఒక జడ్జి అక్కడ వచ్చారు, ఈ బాధితులను తీసుకుపోయి అలా కాడికి పోతే మన సమస్య ఏందో తేలుతుంది. ఏం పని ఇది? అబ్బా ఎంత సింపుల్గా అనిపించింది చూడు సార్కి. అయ్యా ఆ పైన ఉన్న సార్కు అధికారులకు తెలియలే కదా, చెబితేనే తెలుస్తుందట. మరి చెబితేనే తెలుస్తుంది, అయ్యా నిజంగానే మాదే తప్పయింది, తెలియలేదు, చెప్పలేదు కదా. మరి ఈ 3 రోజుల నుంచి ఇంత పెద్ద లొల్లయ్యి ఇంత పెద్ద వ్యవస్థలో జరుగుతున్న ఈ ఘోరము, ఈ అన్యాయము మరి వాళ్ళకి చెవులకు వినపడతలేదా, కళ్ళకు కనపడతలేదా? చెప్పండి సార్ అంటే అదే కానంటే ఏంది సమాధానం లేకపోయే, కళ్ళ ముందర ఉంటిరి. సారు నోరు తెరిచి ఒక్కొక్క మాట అడిగితే ఒక్క జవాబు లేకపోయా ఆఫీసర్లు, పోలీస్ ఆఫీసర్లు, సార్లు మీ ఒంటి మీద, శరీరం మీద, ఆ వ్యవస్థలో ఈ డ్యూటీ చేసుకుంటా ఏమంటారు దాన్ని, యూనిఫామ్ ఎందుకు వేసుకుంటున్నాం అయ్యా? నాకైతే చిత్రం అవుతుంది. మరి నాలక గోసి ఈ దోతి ఒక అంగి వేసుకున్నా తిరుగురు మరి అట్ట శలకల పొండి శేల పొండి అటనే మాట్లాడతా. ఏమైనా చేసుకుంటే చేసుకోరు. మీకు కూడా మరి ఆ రెడ్డిలు, ఆ శ్రీనివాస్ రెడ్డి, ఇక్కడ ఉన్న రాజేష్ రెడ్డి, ఆ తుకారాం రెడ్డి మరి సంకల ఉండి తిరగండి. నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతామంటే ఇష్టం వచ్చినట్టే మాట్లాడతా. నువ్వు చేసుకునేది ఏదైనా ఉంటే నీకు సవాల్ ఇస్తున్నా నేను. నువ్వు చేసుకునేది ఏమన్నా ఉంటే చెయ్యండి అని చెప్తున్నా. నా పిల్ల ప్రాణం పోతే న్యాయం చేయాలి. దొంగలరా మీరు, దొంగ వెదవలు అంటున్నా నేను. మీకు మాటలు అనుద్దా, కోపం రాదా? కడుపున పుట్టిన పిల్ల చచ్చిపోతే తల్లి గోస నీకేమే కదా. నీ కడుపున పుడితే, నీ ఇంట్లో పుడితే, నీ బిడ్డకో, నీ చెల్లికో, ఆ చిన్న పాప ప్రాణం కళ్ళ ముందర పోతే అప్పుడు కనిపించు నీకు. ఇదారా ఏ వ్యవస్థలో బతుకుతున్నావురా మనము? ఇదారా తెలంగాణ రాష్ట్రం అని, ఈ దేశం అని గర్వంగా గుద్దుకున్న దేశమేనారా అది? రాష్ట్రమేనారా? సిగ్గుందారా ఒక్కొక్కడికి? సమాధానం చెప్పాల బిడ్డ ఒక్కొక్కడికి. నేను ఇట్లనే మాట్లాడతా. నేను క్రిమినల్నే అనుకోండి,
నేనే దుర్మార్గుడు అనుకోండి, అవులేగాడు అనుకోండి, అయినా నా మాటకు సమాధానం ఉండాలి బిడ్డ. నా మాటకి సమాధానం ఉండాలంటున్నా. ఒక్కొక్కడికి సమాధానం నేను ఏమాత్రము తప్పు మాట్లాడితే నా ముక్కు నేలకు రాసిపోతా అంటున్నా. సమాధానం చెప్పిన వ్యవస్థలో ఎవడనే కావచ్చు, అది ఎంత పెద్ద అధికారి కావచ్చు, నా బాధకి సమాధానం కావాలిగా. నాలో నుంచి వచ్చిన అంశానికి జవాబు కావాలిగా.